అండి అందరికీ నమస్కారం. అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు: అల్లం ఒక హాఫ్ కప్పు, చింతపండు ఒక హాఫ్ కప్పు, బెల్లం ఒక హాఫ్ కప్పు, పచ్చిశనగపప్పు పావు కప్పు, మినపప్పు పావు కప్పు, ధనియాలు ఒక స్పూను, ఎండుమిర్చి ఒక 20-25 వరకు తీసుకోవాలి, 2 రెమ్మలు కరివేపాకు. ఇంతేనండి. ముందుగా పెనం పెట్టేసుకుని ఒకదాని తర్వాత ఒకటి పప్పులు వేసుకుని వేయించుకోవాలి. ముందు శనగపప్పు లేటుగా వేగుతుంది కాబట్టి ముందు వేసుకుని కాసేపు వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. పప్పుల్ని మాడిపోకుండా జాగ్రత్తగా దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ధనియాలు వేసి వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కదా, మనం ఆయిల్ని తీసేసుకోవచ్చండి. పప్పులన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా పొంగేంత వరకు బాగా దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి. మాడిపోనివ్వకూడదు ఏ పదార్థాలు. అలాగైతేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లం కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ పచ్చడి పుల్లపుల్లగా, కారం కారంగా, ఘాటుగా, తీయగా చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, ఇంకా బాగుంటుంది. బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని కాసేపు వేయించుకోవాలి. అంతేనండి, ఇవన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఈ ఆయిల్ ఎక్కువ ఉంది కదా, వడగట్టుకొని తీసేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ పడితే తక్కువ వేసుకుంటే పర్వాలేదు, కొంచెం ఎక్కువైంది కాబట్టి నేను ఆయిల్ని పక్కకి తీసేసాను. తీసేసి ఇవన్నీ మిక్సీలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ మిగిలిపోయింది. దీన్ని మనం పోపు వేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇప్పుడు మిక్సీలోకి తీసుకునే దాంట్లో సరిపడినంత ఉప్పు, బెల్లం, చింతపండు ఇవన్నీ వేసేసుకుని 1-2 స్పూన్లు పంచదార కూడా వేసుకుంటే స్వీట్కి ఒక మంచి స్వీట్ టేస్ట్ వస్తుంది. దీన్ని మెత్తని పేస్ట్ లాగా చాలా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకుని తీసుకుంటే మనకి అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. తప్పకుండా నేను ఎలా చేస్తానో అలా చేయండి. ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.